ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. న్యూఢిల్లీలోని యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడ నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణలో పెండింగ్ చలాలపై ఇవాళ్టితో డిస్కౌంట్ ముగియనుంది. పెండింగ్ చలానాలపై తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 26 నుంచి జనవరి ఇవాల్టి వరకు రాయితీ ప్రకటించింది. వాహనదారులు తమ చలానాలను చెల్లించడానికి ఇవాళ చివరి అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న చలానాలను చెల్లించని వారు ఎవరైనా ఉంటే వెంటనే చెల్లించాలని అధికారులు సూచనలు జారీ చేశారు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి పెండింగ్లో ఉన్న చలానాలపై 90% రాయితీని ప్రభుత్వం ప్రకటించారు. బైకులపై 80% తగ్గింపు, 4 వీలర్స్, ఆటోలకు 60%, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలకు 50% తగ్గింపుతో భారీ డిస్కౌంట్ ప్రకటించింది. డిసెంబర్ 25 తర్వాత పడిన చలానాలకు ఎలాంటి రాయితీ వర్తించదని అధికారులు తెలిపారు. అంతకుముందు పెండింగ్లో ఉన్న చలానాలకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. చలానాలను మీ సేవలతో పాటు యూపీఐ ద్వారా ఆన్లైన్లో చెల్లించే అవకాశం కల్పించారు. ఇవాళ లాస్ట్ డేట్ కావడంతో వాహనదారులు అలర్ట్ అయితే బాగుంటుందని అధికారులు తెలిపారు. యజమానులు చలానాలను వెంటనే చెల్లించుకోవాలని, ఇవాళ మిస్ అయితే మళ్లీ ఇలాంటి డిస్కౌంట్ ఆఫర్ రాదని కొందరు అధికారులు చెబుతున్నారు. సో వాహనదారులు ఈరోజు పెండింగ్లో చలానాలను కట్టేస్తే బెటర్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున. థ్యాంక్ యూ రూపా. ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ వాహనాల మీద రాయితీని ప్రకటించిందో దానికి సంబంధించిన ఆఫర్ ఈ రోజుతో ముగియనుంది. డిసెంబర్ నుంచి జనవరి 10వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉంటుందని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే ఈ రోజు లాస్ట్ కావడంతో అధికారులు వాహనదారులను అలర్ట్ చేయడం జరిగింది. ఎవరైతే పెండింగ్ చలానాలు చెల్లించలేదో వాళ్ళు చెల్లించాలని చెప్పి చెప్పడం జరిగింది. దీని ద్వారా ఇప్పటికే మొత్తం మీద చూసుకున్నట్లయితే 3.59 కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఓన్లీ తెలంగాణలోని హైదరాబాద్ లోని ఎక్కువ చలానాలు రికవరీ అయినాయి అని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఎవరైతే చెల్లించలేదో వారు ఈ రోజు లాస్ట్ రోజు మరికొన్ని గంటల్లో ఈ ఆఫర్ ముగియడంతో ముగుస్తుంది. కావున అందరూ చెల్లించాల్సిన, ఎవరైతే ఈ ఆఫర్ ని వినియోగించుకోలేదో వారు వినియోగించుకోవాలని చెప్పారు. ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని పొడిగించడం ఉండదు. ఎవరైతే చెల్లించకుండా వాహనాలు రోడ్డు మీదకి వస్తాయో, పెండింగ్ చలానాలు కానీ బైక్ క్లియరెన్స్ కానీ లేకుండా ఎవరైతే రోడ్డు మీదకి వస్తాయో వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ డిస్కౌంట్లు చూసుకున్నట్టయితే ఏదైతే బస్సులకు పెండింగ్ లో ఉన్న చలానాలు 90% రాయితీని ప్రకటించారు. అలాగే బైకుల పైన 80%, 2 వీలర్స్, 4 వీలర్స్, ఆటోల మీద 60% రాయితీలు ఇవ్వడం జరిగింది. అయితే వీటన్నింటినీ ఆఫర్లు ఉపయోగించుకోవాలని చెప్పి అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా
హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే ఎక్కువ చలానాలు ఆ, వసూలైనవి అని చెప్పి అధికారులు చెప్పారు. అయితే ఇదే అదునుగా చూసుకుని సైబర్ నేరగాళ్లు వాహనదారులను మోసం చేసే అవకాశం ఉందని చెప్పి వాటి నుంచి అలర్ట్ గా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ సూచించినటువంటి వెబ్సైట్ మీ సేవ, అలానే పేటిఎం, యూపీఐ ద్వారానే చలానాలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి అయితే అధికారులు అయితే చెప్పడం జరిగింది రూపా. రైట్ నాగార్జున, థ్యాంక్ యూ.